గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. కిడ్నీ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారా? అయితే వీటికి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేయడానికి వైద్య రంగంలో ప్రపంచ రికార్డులు పొందినటువంటి ప్రముఖ యూరాలజిస్ట్ అలాగే మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ కమల శ్రీధర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఈవినింగ్. సో కిడ్నీలో స్టిట్స్లు ఉంటే ఫెయిల్యూర్కి దారితీస్తాయా కిడ్నీలు? కిడ్నీలో సిస్టులు అంటే నీరు నిండిన గదుల్లాగా ఉంటాయి. అయితే ఇవి ఒకటి రెండు ఉంటే పర్లేదండి. మామూలుగా కిడ్నీ స్మూత్గా ఉంటాయి, సాలిడ్గా ఉంటాయి. దానిలో ఎటువంటి కనెక్టింగ్ టిష్యూ కానీ కొన్ని చిన్న బబుల్స్ లాగా ఉండవు. ఇక్కడ చూడండి, నార్మల్ కిడ్నీస్ ఈ విధంగా స్మూత్ కార్టెక్స్ ఉంటుంది. ఒక 13 సెంటీమీటర్ల పొడవు, 6.5 సెంటీమీటర్ల వెడల్పు, 4 సెంటీమీటర్ థిక్నెస్. ఇది నార్మల్గా ఉండే కిడ్నీ లక్షణం. కానీ అందులో కనుక సిస్టులు వచ్చినాయి లేక నీరు నిండిన గదులు వచ్చినాయి, ఎలా కనబడుతుంది చూడండి. ఈ కిడ్నీ దీనిపైన ఆల్మోస్ట్ ఒక సగం కిడ్నీ అంతా బుడగలాగా కనబడుతుంది. ఇది ఎందుకు జరుగుతుంది అంటే కిడ్నీలో ఉండే ఎక్స్క్రిటరీ సబ్స్టెన్స్ అయితే ఉందో యూరిన్ లాగా బయటికి రావాలి, కానీ బయటకు వచ్చే నాళంతో కనెక్షన్ లేకపోయినట్లయితే అక్కడే తయారవుతూ పెద్దదవుతుంటుంది. ఒకటి ఉంది, పర్లేదండి, దీన్ని సింపుల్ సిస్ట్ అంటారు. దీనిలో ఉండే కంటెంట్ క్లియర్ వాటర్గా ఉన్నా, వాల్ స్మూత్గా ఉన్నా, లోపల ఎటువంటి క్లాట్స్ కానీ లేక ఇర్రెగ్యులర్ మాసెస్ లేకపోతే పర్లేదు. ఎందుకంటే ఇట్లాంటి బ్లీడింగ్ ఏమైనా అయిందంటే క్యాన్సర్ యొక్క లక్షణం. సిటీ స్కాన్ ద్వారా తెలుసుకోవచ్చు, రకరకాల పరీక్షల ద్వారా ఈ సిస్ట్ ఎలా అని తెలుసుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి, ఈ వ్యక్తికి ఆల్మోస్ట్ 100 సిస్టులు ఉన్నాయండి. ఈ సిస్టుల వల్ల ఏం జరగచ్చు అంటే స్లోగా కిడ్నీలో ఫంక్షనింగ్ ప్యారెంకైమా నెఫ్రాన్స్ అంటారు, అవి ఒత్తిడికి గురి కావడం, అందువల్ల స్లోగా కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీయడం. అర్లీ సిచ్యువేషన్లో ఏం జరుగుతుంది అంటే బీపీ పెరుగుతుంది 30 ఇయర్స్కు 35 ఇయర్స్కు. తర్వాత మెల్లగా కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ ఉంటుంది, మూత్రంలో ప్రోటీన్స్ ఎక్కువగా పోతుంటాయి. ఇటు చూడండి, ఈ కిడ్నీని మేము తొలగించాం ఎందుకంటే 2 ఫెయిల్ అయిపోయినాయి. ఆ వ్యక్తికి డయాలసిస్ మీద ఉన్నాడు, కొత్తగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పెట్టాలి. అయితే ఇలా సిస్టులు ఉన్న వాళ్ళు దీన్ని అడల్ట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. అంటే ఒక్కొక్క కిడ్నీలో 100 సిస్టులు ఉంటాయి. వాటి యొక్క ప్రెషర్ వల్ల కొన్ని సంవత్సరాలు మెల్లగా 30 ఇయర్స్కు 40 ఇయర్స్కు కిడ్నీ ఫెయిల్ అవుతుంది. ఆ తీసిన కిడ్నీస్ ఇలా ఉంటాయండి. నార్మల్ కిడ్నీస్ 150 గ్రాములు ఉంటే ఈ సిస్టులు నిండినవి ఆల్మోస్ట్ 3 కిలోలు 4 కిలోలు ఉండొచ్చు. అందువల్ల ఈ పొట్టలో ఉంటే కొత్త కిడ్నీ పెట్టడానికి స్పేస్ ఉండదు కాబట్టి వాటిని తొలగిస్తాం. ఈ వ్యక్తికి ఆల్మోస్ట్ ఇటు సైడ్ 2 కిలోలు ఇటు సైడ్ 2 కిలోలు ఉందండి. తొలగించి కొత్త కిడ్నీ పెట్టాం. పెట్టినప్పుడు ఈ భాగంలో పెడుతున్నాం. పెట్టిన కిడ్నీస్ బాగా పనిచేయాలంటే ఇప్పుడు వీళ్ళ రిలేటివ్స్ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు కూడా సిస్టులు ఉండే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇది ఒక ఫెమిలియల్ డిసీజ్, అంటే తండ్రి నుంచి బిడ్డలు రావచ్చు. ఆటోజోమల్ డామినెంట్ అంటారు, అంటే ఎక్కువ మందికి వచ్చే అవకాశం ఉంటుందండి. కాబట్టి సిస్టులు లేనటువంటి పార్ట్నర్ దొరికితే సంతోషం, డొనేట్ చేసేవాళ్ళు. లేని పక్షంలో ఇతరులను తీసుకుంటాం. తీసుకున్న కిడ్నీ స్మూత్గా ఉండాలండి. దానిలో ఎటువంటి సిస్టులు ఉన్నా సరే భవిష్యత్తులో అవి పెరుగుతాయేమో, అవి మళ్ళీ కిడ్నీ ఫెయిల్యూర్కి దారి తీస్తేమనే భయం మాత్రం వెంటాడుతూనే ఉంటుంది. తీసిన కిడ్నీ లోపల నాళాలు కరెక్ట్గా చెక్ చేస్తాం. ఈ చుట్టుపక్కల మీకు కనబడుతుంది ఐస్ సెలైన్ అండి, అంటే ఐస్ ముక్కలు ఉంచి చేస్తాం. ఎందుకంటే టెంపరేచర్ కనుక నార్మల్గా ఉంటే కిడ్నీ త్వరగా దెబ్బతింటుంది. ఈ కలిపే వరకు కూడా ఐస్ సెలైన్లో పెట్టడం మా ధర్మం. పెట్టిన తర్వాత ఒక్కసారి అందులో బ్లడ్ రిలీజ్ చేసాం అనుకోండి, కిడ్నీ రీపర్ఫ్యూషన్ అంటారు. సెకండ్స్ లోపల నార్మల్ టెంపరేచర్ వచ్చేస్తుంది, చక్కటి యూరిన్ వస్తుంది, ఆ కిడ్నీ బతికిపోయినట్టే. కాబట్టి ఎవరికైనా సరే సిస్టులు ఉన్నాయి అని అంటే వాటిని ఫాలోఅప్లో ఉంచాలి. సిస్టు పెరుగుతున్నాయా, సిస్టులు కిడ్నీ ఫెయిల్కి దారి తీస్తున్నాయా, అందువల్ల సాల్ట్ రెస్ట్రిక్షన్ చేయాలి. ప్రోటీన్ లాస్ ఏమైనా ఉంటే దాని ట్రీట్మెంట్ తీసుకోవాలి. లైఫ్ లాంగ్ ఫాలోఅప్లో ఉండాలి. తద్వారా కిడ్నీ సిస్టులు ఉన్న వాళ్ళు కూడా నార్మల్గా చేయించే అవకాశం ఉంటాయి. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో గోపాల్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నాకు సంతానం లేదు మేడం. 12 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్ అయ్యి. హలో, సంతానం లేదంటారు? హలో ఓకే, హలో నమస్కారం సార్. నమస్తే అండి. హలో, స్పర్మ్ కౌంట్ చేశారా అండి? మీది సెమెన్ టెస్టింగ్ చేశారా? చేశాం సార్. నాకు నీళ్ళు ఉన్నది సార్ మొత్తానికి. ఓకే, నాకు స్పర్మ్ కౌంట్ లేదు సార్. సరే పర్లేదండి. జనరల్ ఎవరికైనా చేశాం సార్. సెమెన్ టెస్టింగ్లో కౌంట్ లేదు అని అంటే రకరకాల ఇతర పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా పురుషుల్లో ఉన్నటువంటి వై క్రోమోజోమ్ చూస్తారండి. వై క్రోమోజోమ్ యొక్క కాంపోనెంట్స్ అన్ని అంటే భాగాలన్నీ కరెక్ట్గా ఉంటేనే వీర్యకణాల ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వై క్రోమోజోమ్. పై భాగంలో ఉన్నది మగతనంకి సంబంధించిన జీన్స్, కింది భాగంలో ఉన్నది కణాల ఉత్పత్తికి సంబంధించిన జీన్స్. కణాల ఉత్పత్తి పురుషుని యొక్క ధర్మాల్లో సంక్లిష్టమైనది ఏది, హయ్యర్ ఫంక్షన్ ఏది అంటే కణాల ఉత్పత్తి. పురుషుడిగా మెలగడం, దాంపత్య జీవితాన్ని ఆస్వాదించగలగడం, ఇవన్నీ కూడా సింపుల్ పనులే. అయితే ఎవరికైతే కణాలు తయారు కావట్లేదో వాళ్ళు జెనెటిక్ డిలీషన్స్ ఉన్నాయో చూస్తారండి. ఇక్కడ చూడండి, ఏజెడ్ఎఫ్ ఏబిసి అని 3 గ్రీన్ బ్యాండ్స్ కనబడుతున్నాయి. వీటిలో ఏది పోయినా సరే కణాల ఉత్పత్తి సరిగా లేకపోవచ్చు. నెక్స్ట్ స్టెప్, ఉదాహరణగా బాగుంది అనుకుందాం, అది బ్లడ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఆల్మోస్ట్ నెల పడుతుంది ఆ రిపోర్ట్ రావడానికి. ఆ తర్వాత టెస్ట్ బయాప్సీ అండి, చిన్న ముక్క తీస్తున్నాం. ఈ బయాప్సీ తీసినప్పుడు లోపల ఫ్లెషీ టిష్యూ అంటే సున్నితంగా ఉందా,
తర్వాత దానిలో కణాల ఉత్పత్తి ఉందా లేదా, ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ఒకవేళ బాగుంటే సంతోషం అండి. ఒకవేళ కణాలు బాగా తయారైనా ఎందుకు బయటకు రాలేదు అది ప్రశ్న. కింద టెస్టిస్ ఉందండి, కణాలు ఉత్పత్తి అయ్యి ఇటువంటి సాలిడ్ బ్లాక్స్ ఉంటాయి కొంతమందికి, ఎందుకు ఉంటాయో తెలియదండి. పుట్టుకతో ఆ బ్లాక్స్ ఉంటాయి, వారు పెళ్లి చేసుకొని సంతానం కోరుకునే సమయంలో ఇది బయటకు వస్తాయి. కాబట్టి వీటిని తొలగించి మరీ కలిపేస్తాం. ఈ కలపడానికి మైక్రోస్కోప్ వాడుతున్నాం. ఆపరేటింగ్ మైక్రోస్కోపీ ద్వారా ఆల్మోస్ట్ 20 మ్యాగ్నిఫికేషన్లు చూసి దాన్ని సర్జరీ చేస్తున్నాం. ఈ చేసే క్రమం లోపల ఇక్కడ చూడండి, ఎక్కడ బ్లాక్ ఉందో ఫస్ట్ వెతుకుతాం, ఆ ముక్కను కట్ చేసి బైపాస్ చేస్తాం. తద్వారా మీ కణాలు బయటకు వచ్చే అవకాశం ఇస్తాం. కాబట్టి ఎవరైనా సరే బయాప్సీ చేయాలి. బయాప్సీలో కణాలు ఉంటే మాత్రం తప్పకుండా మీ ద్వారా సంతానం అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో హలో, నమస్తే మేడం. నమస్తే అండి, రమేష్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు వచ్చేసి సంతానం లేదు మేడం. ఓకే చెప్పండి, హలో మాట్లాడండి ప్లీజ్. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి రమేష్ గారు. ఓకే ఓకే మేడం. కౌంట్ ఎంత ఉందండి మీది? సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ ఇది ఆల్రెడీ నాకు వచ్చేసి స్క్రోటమ్ టెస్ట్ చేయించాను సార్, కౌంట్ నీళ్ళు ఉంది. ఓకే సరే. అయితే సార్ ఇది ఇంజెక్షన్ మెడిసిన్ రాసి ఇచ్చారు, 6 నెలలు వాడకం చేసిన ఇంప్రూవ్మెంట్ కాలేదు సార్. ఇంజెక్షన్ ద్వారా పెరుగుతాయా లేదా అనేది తెలుసుకుందామని ఫోన్ చేశాను సార్. మంచి క్వశ్చన్ అడిగారండి మీరు. ఎందుకంటే ఎవరికైనా సరే కౌంట్ 0 ఉందనుకుందాం, వారికి బయాప్సీ చేద్దాం, బాగుందో చూస్తాం. ఒకవేళ కొద్ది కణాలు దొరికినాయి అనుకుందాం, వాటిని వాడుకునే పద్ధతులు కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి ఈ సర్జరీ చేసుకోవడం ఇవన్నీ ఇబ్బందిగా అనిపిస్తుంటాయి. అందుకోసం వచ్చినటువంటి పద్ధతి పేరే ఇక్సీ అంటారు, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. ఇందులో ఏం చేస్తున్నామంటే ఆ పురుషుడు యొక్క కణాలు జనరల్గా అయితే ఒక 60 మిలియన్ ఉండాలి, అంటే 6 కోట్ల వరకు. కానీ మాకు 50 100 స్పర్మ్ దొరికినా అందులో బెస్ట్ స్పర్మ్ తీసుకొని దాన్ని భార్యకి ఎగ్లో ప్రవేశపెట్టడం. ఇక్కడ చూడండి, ప్రొసీజర్ మేము చూపిస్తున్నాను మీకు. ఇక్కడ ఎగ్ ఉంది, ఈ పక్కన ఒక నీడిల్ కనబడుతుందండి మీకు. దీంట్లో స్పర్మ్ తీసుకుంటాం, ఉన్న వాటిలో బెస్ట్ స్పర్మ్ అని మేము అనుకున్న దాన్ని సెలెక్ట్ చేస్తాం, చేసి దాన్ని ఇక్కడి నుంచి ఇంజెక్ట్ చేస్తామండి. ఎగ్ చాలా చిన్నదిగా ఉంటుందండి, మనకు కనబడదు, కంటికి కనబడదు. దాన్ని పట్టుకొని స్టెబిలైజ్ చేయడం చాలా కష్టం. అయితే ఇది ఎలా నిలబడదు ఇక్కడ అంటే, ఇక్కడ చిన్న సక్షన్ ఉందండి, సక్షన్ ద్వారా దాన్ని స్టెబిలైజ్ చేస్తాం కదిలిపోకుండా. ఎందుకంటే దీనిలో ఇంజెక్ట్ చేయబోతున్నాం. ఈ చుట్టూ మీకు కనబడుతుంది, దీన్నే జోనా పెల్లుసిడా అంటారు, అంటే దుర్భేదమైన కవచం అండి. కరెక్ట్గా దీన్ని ఫోకస్ చేయడం, తర్వాత ఇందులో ఈ నీటి లోపల ఆ పురుషుడు యొక్క స్పర్మ్స్ ఉంటాయి. ఆ స్పర్మ్ ఒకటి తీసుకుంటాం, ఒక ఎగ్లోకి ఒక స్పర్మ్ మాత్రమే ఇంజెక్ట్ చేస్తాం. ఈ పద్ధతిలో స్త్రీకి మల్టిపుల్ ఓవ్యులేషన్స్ అనేక ఎగ్స్ రావడానికి ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యావరేజ్గా 8-10 వస్తాయండి. ఆ ప్రతి దానిలోకి ఒక స్పర్మ్ ఇంజెక్ట్ చేస్తాం. ఈ చేసిన క్రమంలో ఎలా ఇంజెక్ట్ చేస్తాం చూడండి. ఇక్కడ స్పర్మ్ మీకు కనబడుతుంది, సన్న నాలుక కదులుతుంది, అది తీసుకొని డైరెక్ట్గా లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఎగ్లో లిక్విడ్ ఉంటుందండి, ఆ లిక్విడ్ యాస్పిరేట్ చేసి మరీ చూస్తాం. ఈ చూడడం మొత్తం క్రమం లోపల ఆ లిక్విడ్ కరెక్ట్గా మనం పంక్చర్ చేసాము, అందులో ఉన్నాము అన్నప్పుడు స్పర్మ్ ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లోపల ఇంకో మెంబ్రేన్ ఉంటుందండి, సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అని. దీనిలోకి స్పర్మ్ వెళ్ళాలి అంటే కరెక్ట్గా టాంజెన్షియల్ బయట ఉన్న అనుమానానికి దాన్ని యాస్పిరేట్ చేసి మరీ చూస్తాం. ఆ తర్వాత కన్ఫర్మ్ చేసుకున్నాక పొజిషన్ దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. ఈ మొత్తం ప్రక్రియలో మీకున్న కొద్దిపాటి స్పర్మ్స్ ద్వారా కూడా సంతానం కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే 0 కౌంట్ అంటే భయపడకూడదు. వాళ్ళు ఉన్న కౌంట్ ఎలా తీసుకోవాలి, దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. తద్వారా మీ జన్యు పదార్థంతో సంతానం కలుగుతుంది. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు. హలో హలో హనుమంత్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే. హలో నమస్తే అండి. నమస్తే సార్. మా మిస్సెస్ వచ్చేసి థైరాయిడ్ ఉంది సార్. ఓకే సరే. అయితే ప్రెగ్నెన్సీ 1.5 year అయింది, 3rd time పోయింది ప్రెగ్నెన్సీ. ఓకే అయితే ప్రాబ్లం దానివల్ల అని డౌట్. సరే పర్లేదండి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ జనరల్గా మెడికల్గా 0.2 ఉన్నది సార్. ఓకే సరే. జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లంలో 2 రకాలండి. ఒకటి థైరాయిడ్ ఎక్కువగా పనిచేయడం, లేక తక్కువగా పనిచేయడం. కామనెస్ట్ ఏది అంటే తక్కువగా పనిచేయడం అండి. థైరాయిడ్ తక్కువగా పనిచేస్తే ఏం జరుగుతుంది స్త్రీలో అంటే బరువెక్కుతూ ఉంటారు, ఋతుస్రావం జరగదు, అండం విడుదల ఉండదు, కోల్డ్ ఇంటాలరెన్స్ అంటారు, అంటే చలిని తట్టుకోలేరు, బాగా డల్గా ఉంటారు, ఆలోచన విధానం కూడా మందగిస్తుంది. ఇవన్నీ హైపోథైరాయిడిజం లక్షణాలు. బరువు పెరిగిపోతుంటారండి. ఇక్కడ చూడండి, థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది, మన మెడ ముందు ఉందండి. గొంతు దగ్గర మనం గుటకేస్తే ఆ థైరాయిడ్ కూడా కదిలి పైకి వస్తుంది. ఎవరికైతే థైరాయిడ్ పెద్దదిగా ఉందో వాటిని మాత్రమే క్లీన్గా గమనించవచ్చు. నార్మల్ థైరాయిడ్ ఆ ప్లేస్లో ఉంటుందని మాత్రమే మనం చెప్పగలం. అయితే ఇక్కడ చూడండి, ఒకే స్త్రీ, ఈమె హైపోథైరాయిడిజం, ఈమెకు కళ్ళు మూసుకుపోయినాయి, ముఖమంతా ఫ్యాట్ పట్టేసినట్టుగా ఉంది, డల్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అదే స్త్రీకి థైరాయిడ్కి అవసరమైనటువంటి సప్లిమెంటేషన్ మనం ఇచ్చాం. ఒక్కసారిగా ఆమె ఎంతో చురుకైనటువంటి కళతో కనబడుతుంది. కాబట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వల్ల
ఆ వ్యక్తిలో ఉన్నటువంటి బరువు పెరగడం, నాన్ పిట్టింగ్ ఎడిమా అంటారు. అంటే మనం ఒత్తితే కాళ్ళ దగ్గర వాపుల్లా ఉంటాయి, కానీ ఒత్తితే గుంటలు పడవండి. వాటర్ ఉన్న వాళ్ళకు గుంటలు పడతాయి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకు గుంటలు పడవు. ఎందుకంటే అందులో మిక్సిమెటస్ టిష్యూ అని ఉంటుంది. ఆ టిష్యూ అంతా తగ్గాలంటే అవసరమైన థైరాయిడ్ సప్లిమెంటేషన్ ఇస్తారండి. రోజుకు 100 mcg లేక 150 అవసరమైన విధంగా ఇస్తారు. ఆ తర్వాత అండం విడుదల బాగుంటుంది. ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పారండి మీరు, అబార్షన్ అయిందని చెప్పి. ఎవరికైనా సరే థైరాయిడ్ సరిగా పనిచేయకపోతే గర్భసంచి లోపల లైనింగ్ కూడా సరి తయారు కాదండి. కాబట్టి ఆ పిండం రాలి పడిపోతుంది. తల్లికే తక్కువగా ఉన్న థైరాయిడ్ బిడ్డకి సపోర్ట్ చేయలేదు కాబట్టి ఆ బిడ్డ కూడా చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి బిడ్డలు నిజంగా పుట్టినా సరే వారిలో హైపోథైరాయిడ్ అంటే క్రెటినిజం అంటారండి. అంటే బ్రెయిన్ సరిగా తయారు కాకుండా టోటల్గా ఇడియట్స్గా పుడతారు, మెంటల్ రిటార్డేషన్తో పుడతారు. అందుకే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళందరూ కూడా ముందే థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు కాదండి, థైరాయిడ్ స్టేటస్ ఎలా ఉంది, పీరియడ్ సరిగా వస్తున్నాయా లేదా, అండం విడుదల బాగుందా లేదా, ఇవన్నీ చేస్తేనే ఆ స్త్రీలు నిజంగా హెల్తీ ప్రెగ్నెన్సీ కొనసాగే అవకాశం ఉందా లేదా తెలిసిపోతుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో మేడం గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. నాకు కానిస్టేబుల్ గురించి నేను రన్నింగ్ చేస్తున్నాను. దాని గురించి ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ఎంత ఉందండి సైజ్ ఆఫ్ స్టోన్ ఎంత అండి? సైజ్ వచ్చేసి 6 mm 3 ఉన్నాయి సార్. 4 mm 5 mm వచ్చేసి 2 ఉన్నాయి. మొత్తం 5 ఉన్నాయి. ఓకే సరే, అంటే 2-3 స్టోన్స్ మీరు చెప్తున్నారండి. అవన్నీ కూడా సొంతగా బయటకు వచ్చే సైజులోనే కనబడుతున్నాయి, కానీ బయటకు రావాలండి. ఎందుకంటే ఎవరైనా సరే ఫిట్నెస్ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ టెస్ట్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తారు అంటే ఈ వ్యక్తి నిజంగా హార్డ్ వర్క్ చేయగలరా లేదా, రేపు మీకు ఉద్యోగం ఇస్తే ప్రతిసారి ఇక లీవ్ తీసుకుంటుంటారా, ఆ ట్రీట్మెంట్ కోసం తిరుగుతుంటారా, అది ఒకటే సంశయం అండి. అయితే ఒక స్టోను అక్కడ 5 to 6 mm చెప్పారు, అది కూడా ఎప్పుడైనా ఆగొచ్చు అండి. ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ. గొట్టంలో ఎక్కడైనా సరే స్టోన్ ఆగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పైన ఉన్నంత ప్లేసు కింద ఉండదండి. దారిలో కిందకు వచ్చిన కొద్దీ 2 mm మాత్రమే ఉంటుంది ఈ భాగంలో. కాబట్టి 6 mm స్టోను ఈ 2 mm బయటకు వస్తుందా అంటే రాలేదండి. కానీ ఎలా పాస్ చేస్తున్నారు పేషెంట్స్ అంటే పైన ప్రెషర్ బిల్డ్ కావడం వల్ల మెల్లగా నాళాలు ఓపెన్ అవుతుంటాయి. స్టోన్ వచ్చి కొంతకాలం ఇక్కడ ఆగుతుంది, ఆగినాక దారి ఓపెన్ అవుతుంది, తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఎవరికైనా రాలేదనుకుందాం, ఫిట్నెస్కి నిజంగా ఆ ముందే తీసేసుకునే వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే ఇండికేషన్ ప్రకారం 10 mm వరకు స్వతగా వస్తుందని చెప్తాం. కానీ రేపు మాకు టెస్ట్ ఉంది, లేక వారం రోజుల తర్వాత ఉంది, మాకు ఎలాగైనా తీయండి డాక్టర్ గారు అంటే అలా నువ్వు తీయడానికి సింపుల్ ప్రొసీజర్స్ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఇది ఎండోస్కోప్. నార్మల్గా రిజిడ్ ఎండోస్కోప్ అంటే ఒక స్టిఫ్ రాడ్ లాగా ఉంటుంది. కానీ యూరెటర్లో ఉన్నటువంటి వంపుల కోసం లేక కిడ్నీలో ఉన్న క్యాల్సియస్ గదుల కోసం ఇలాంటి ఫ్లెక్సిబుల్ యూరెటోస్కోప్స్ వచ్చినాయి. వీటి ద్వారా రాయిని ఈజీగా తొలగించవచ్చు. ఫిట్నెస్ టెస్ట్ల ముందు చాలామంది చేయించుకున్న వాళ్ళు చూసామండి. ఎలా వెళ్తున్నాం మేము అంటే పెద్దగా అనస్థీషియా అక్కర్లేదండి, సెడేషన్ కూడా చేసే అవకాశం ఉంది. కింద నుంచి ఫ్లెక్సిబుల్ ఎండోస్కోప్ పంపుతున్నాం. కిడ్నీలో ఉన్నటువంటి ఆ 5 mm కానీ 6 mm కానీ దాన్ని పగలగొట్టేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇసుకలాగా తయారు చేస్తున్నాం. అంటే 1 లేక 2 mm మాత్రమే ఉంటుంది, అది బయటకు ఎక్కడ కనబడదు, స్కానింగ్ చేసినా తెలియదు. మూత్ర ప్రవాహంతో కొట్టుకొని వస్తుంది. కాబట్టి మీకు డెడ్ లైన్ దగ్గరలో ఉంటే చేయించుకోండి. ఓ నెల 2 నెలలు ఉందంటే బాగా వాటర్ తాగి ట్యాబ్లెట్స్ వాడి చూసుకోండి. ఏదేమైనా సరే ఫిట్నెస్ టెస్ట్కి ముందు మాత్రం కిడ్నీస్ కంప్లీట్గా స్టోన్ ఫ్రీ ఉంటేనే మీరు పాస్ అవ్వగలుగుతారు. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో గంగరాజు గారు, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ ఉన్నారు. హలో మేడం నమస్కారం సార్. నమస్తే అండి. నాకు సింగిల్ స్టేజ్ యూరత్రా ఆపరేషన్ అయింది సార్. నా వయసు 34. ఏం ఆపరేషన్ అండి? సింగిల్ స్టేజ్ యూరత్రా స్ట్రిక్చర్ యూరత్రా. ఓకే సరే. ఇప్పుడు ఆపరేషన్ అయినా కూడా నాకు ఏం ప్రయోజనం లేదు సార్. దీనికి ఏమన్నా పరిష్కారం ఉందా? మళ్ళీ దారి టైట్ ఉందంటారా? దారి టైట్ గా ఉంది. ఎన్నిసార్లు అయిందండి? అప్పుడప్పుడు వెళ్ళి ఇది డైటేషన్ చేసుకోమని చెప్పినారు. ఓకే సరే. చేసుకుంటున్నా కూడా 2 నెలల తర్వాత మళ్ళీ ఎట్లా టైట్ గా వస్తుంది. సొంతగా గొట్టం వేసుకోమని చెప్పారా అండి? అవును, వేసుకోమని చెప్పినారు సార్. వేసుకొని తీసుకున్నా కూడా రోజు బాగానే ఉంటుంది, 2 నెలల కాలం బాగానే ఉంటుంది. డైటేషన్ చేసుకొని మళ్ళీ అదే మాటగా వస్తుంది. సరే, స్ట్రిక్చర్ యూరత్రా అనేది జనరల్గా రికరెంట్ డిసీజ్ అండి. ఎందుకు అలా జరుగుతుంది? ఇన్నిసార్లు మీరు డైలటేషన్ చేసినా సొంతగా గొట్టం వేసినా సరే ఎందుకు టైట్ అవుతుంది? దానికి ఆన్సర్ ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇది మూత్రనాళం. పురుషుల లోపల 22 సెంటీమీటర్లు ఉంటుంది. దీనిలో ఎక్కువ శాతం స్పంజి టిష్యూ ఉంటుందండి. ఎందుకు అని అంటే పురుషుల్లో ఉన్నటువంటి దీని చుట్టూ ఉన్న స్పంజి టిష్యూ సుఖవ్యాధుల్లో మొట్టమొదటి దెబ్బతింటుంది. ఉదాహరణకు గొనుక్కొకస్ వచ్చింది, దీనిలో ఇన్ఫెక్షన్ అయ్యి ఆ పొర దెబ్బతింటుందండి. అది మారిన కొద్దీ దారి టైట్ అవుతుంది. దాన్నే స్ట్రిక్చర్ అంటారు. కొంతమందికి గాయం వల్ల జరగచ్చు, రోడ్ సైడ్ యాక్సిడెంట్స్, జనరల్ బైక్స్ మీద బాగా ఫాస్ట్గా వెళ్తారని పిల్లలు, పడిపోయినప్పుడు పెల్విస్ ఇంజరీ అవుతుంది, అది మారిపోతుందండి. పెల్విస్ బోన్ హీల్ అవుతుంది, కానీ నాళం మాత్రం మూసుకుపోతుంది. ఏమవుతుంది ఇక్కడ చూద్దాం. నాళం ఇలా టైట్ అయిపోతుంది. టైట్ అయిన టిష్యూ చుట్టుపక్కల కణజాలం కంటే ఇది చాలా ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ టిష్యూ అండి. కాబట్టి ఓపెన్గా ఉండలేదు. డైలేట్ చేసినప్పుడు కొద్దిగా వెడల్ప్ చేస్తున్నాం, నార్మల్ సైజ్ చేస్తున్నాం, కానీ మళ్ళీ మూసుకుపోయే లక్షణం మాత్రం దానికి ఉంటుంది. భగవంతుడి ఇచ్చిన ఈ నాళం దెబ్బతినకుండా ఉంటే 100 years వరకు ఎటువంటి స్ట్రిక్చర్ రాదండి. కానీ దెబ్బ తగిలింది ఒకసారి, అందులో
ఫైబ్రోస్ అయిపోయిందంటే ఇక మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇంకో మంచి పాయింట్ చెప్పారండి, మీరు సొంతగా గొట్టం వేసుకోగలుగుతున్నారు, వేసుకోండి. జనరల్గా వారంకోసారో లేక వారం 2 సార్లు వేసుకోమని చెప్తాం. ఎందుకు అని అంటే దారి టైట్ అవుతుంటే ఎలా టైట్ అవుతుంది, మధ్యలో బూజులాగా తయారవుతుంది, బూజు బలపడుతుంది, దారిని టైట్ చేయగలుగుతుంది. కాబట్టి రోజువారీగా మీరు ఆ ట్యూబ్ వేయడం వల్ల ఆ ఫ్లిమ్జీ అడిక్షన్స్ తొలగిపోతాయి. తద్వారా మళ్ళీ మళ్ళీ డైలటరింగ్ చేసే అవకాశం లేకుండా చూడొచ్చు. మీరు అడుగుతున్న శాశ్వత పరిష్కారం ఏంటి అంటే మన బుగ్గ లోపల అంటే నోట్లో ఉన్నటువంటి పొర తీసుకొచ్చి మూత్రనాళానికి ప్యాచ్గా వేయచ్చు. అలా చేయడం ద్వారా 2 నెలలు కాదండి, ఒక 6 నెలలకు ఒకసారి ఆ విధంగా డైలటరింగ్ చేసుకున్న సరిపోయే అవకాశం ఉంటుంది. దాని పేరే బక్కల్ మ్యూకోజల్ గ్రాఫ్టింగ్. ఓకే డాక్టర్, కిడ్నీ ఇన్ఫెక్షన్ XGP లక్షణాలు ఎలా ఉంటాయి అసలు? మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ వస్తే చాలామందికి పర్లేదు వెయిట్ చేసి చూద్దాం, ఎంతకాలమైనా వెయిట్ చేద్దాం, 6 నెలలో సంవత్సరమో అనుకుంటారు. కానీ కిడ్నీలో స్టోన్ పదే రావడం వల్ల కానీ దాన్ని ట్రీట్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది అది మనం మాట్లాడుతున్నాం అండి. ఒక కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ ఇలా అవుతుందండి. స్టోన్స్ నెగ్లెక్ట్ చేసిన వాళ్ళకు ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ, దీనిలో నార్మల్ పారంకమ లేదండి, మధ్యలో మీకు చీమ్ కనబడుతుంది. ఈ కిడ్నీ మేము తొలగించాం. ఎందుకు అని అంటే అతనికి స్టోన్స్ ఉన్నాయి, కనీసం 5 సంవత్సరాలుగా ఉన్నాయని తెలుసు, రకరకాల ఆల్టర్నేట్ వైద్య విధాలు వాడుతున్నాడు, నొప్పి లేదు కదా అని వెయిట్ చేశాడండి. అయితే ఈ వెయిట్ చేయడం ఏం జరిగింది అంటే స్టోన్ చుట్టూ ఉండే ఇన్ఫెక్షన్ వల్ల ఫైబ్రోస్ అయింది, రికరెంట్ పైలోనెఫ్రైటిస్ అంటారు. ఈ దారి మొత్తం టైట్ అయిపోయింది, కిడ్నీ ఫంక్షన్ లేకుండా పోయింది, చలి జ్వరం వాంతులు చేసుకుని మా దగ్గరకు వచ్చాడు, చూస్తే కిడ్నీ ఫెయిల్ అయిందని చెప్పాం. దీని పేరే XGP అంటారండి, జాంతోగ్రాన్యులోమేటస్ పైలోనెఫ్రైటిస్. అంటే స్టోన్స్ వల్ల ఏం జరగచ్చు అంటే ఇక్కడ అలర్జిక్ రియాక్షన్ వస్తుంది, చీమ్ పడుతుంది, స్లోగా కిడ్నీ చిన్నదైపోతుంది. దాన్ని ఎంత ట్రై చేసినా కుదరలేదండి. ఇక్కడ చూడండి, ఇది కిడ్నీ, దీనిలో ఎల్లో సబ్స్టెన్స్ కనబడుతుంది. నార్మల్గా ఎల్లో కలర్ ఉండదండి. ఎల్లో కలర్ ఇండికేట్స్ ఫ్యాట్ డిపాజిషన్. అంటే కిడ్నీ లోపల ఫ్యాట్ ఎందుకు వచ్చింది అంటే ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, ఇక్కడ బ్లీడింగ్ అయింది. కాబట్టి స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎవరు నెగ్లెక్ట్ చేయకూడదండి. స్టోన్స్ నెగ్లెక్ట్ చేస్తే రకరకాల విషయాలు జరగచ్చు. అందులోనే ఉన్నటువంటి XGPలో ముఖ్యంగా ప్రోటీస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది, దానివల్ల లోపల గ్యాస్ తయారవుతుంటుంది, స్లోగా కిడ్నీ ఒక ఎంటీ షెల్ లాగా తయారవుతుంది. మా దగ్గరకు వచ్చేటప్పుడు ప్రాణాపాయ పరిస్థితి కూడా ఉండొచ్చు. కాబట్టి స్టోన్స్ ఎంతవరకు వెయిట్ చేయొచ్చు, ఓ 3 months వరకు వెయిట్ చేయొచ్చు అండి. సైజుని బట్టి 8-10 మిల్లీమీటర్ వరకు సొంతగా పాస్ చేయొచ్చు. లేని పక్షంలో బయట నుంచి ఎటువంటి గాయం లేకుండా బయట నుంచి కిరణాలు పంపించి పాల్గొడుతున్నాం, కాబట్టి తద్వారా కిడ్నీని రక్షించుకోవచ్చు. స్టోన్ అనేది ఒకటే కాదండి, స్టోన్కి డిపెండెంట్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్కి దారితీస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఓకే డాక్టర్, కంజెనిటల్ సిఫిలిటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అసలు? సిఫిలిస్ అంటే ఏంటి ఫస్ట్ ప్రజలు తెలుసుకోవాలండి. ఎందుకంటే సిఫిలిస్ అనేది ఒక సుఖవ్యాధి. ఈ సింపుల్ ట్రీట్మెంట్తో కరెక్ట్ అవుతుంది, కానీ చాలామంది బిడియపడి రారండి, అలాగే మేనేజ్ చేస్తుంటారు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీనిలో లక్షణాలు పెద్దగా ఏముండవండి. సింపుల్గా కొన్నిసార్లు ఏదో చిన్న పుండు పడినట్టు ఉంటుంది, స్వతహాగా మానిపోతుంది. కాబట్టి ఇక నాకేం ప్రాబ్లం లేదేమో అనే ఒక భ్రమ పేషెంట్ కలుగుతుంది, కానీ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, దీన్ని ట్రిపనోమా ప్యాలిడమ్ అంటారు. ఒక హెయిర్ పిన్ లాగా మీకు కనబడుతుంది. ఇది ఒక బ్యాక్టీరియం. ఇదేం చేస్తుంది, ఇనిషియల్గా ఎవరికైనా సరే సోకినప్పుడు చిన్న బుడిపెలా కనబడుతుంది, అదే మానిపోతుందండి. దీని పేరే ప్రైమరీ శాంకర్. ఇది బొడ్డు కింద రావచ్చు. ఇది నాలుక భాగం చూపిస్తున్నాండి, నాలుక మీద చిన్న పంచ్డ్ అవుట్ లీజన్ కనబడుతుంది. ఇవన్నీ మానిపోతాయండి ఏ టెస్టులు చేయకపోయినా, ఏ ట్రీట్మెంట్ చేయకపోయినా. కానీ నెక్స్ట్ ఏం జరుగుతుంది, సెకండరీ సిఫిలిస్ అంటారు. ఉదాహరణకు ఇలాంటి స్త్రీ గర్భిణి అయింది, అయినా సరే ఆమెకి ఏం పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవండి. కానీ ఆమెలో ఈ స్పైరకిడ్స్ ట్రిపనోమా ప్యాలిడమ్ అనే బ్యాక్టీరియం తిరుగుతూ ఉంటుంది. అది ఈజీగా బిడ్డకు చేరుకోగలుగుతుందండి. బిడ్డ అమాయకురాలు, అంటే ఆమెకేం సుఖవ్యాధి లేదు, కానీ తల్లి యొక్క ఈ జబ్బు బిడ్డకు సంక్రమించగలడం దురదృష్టకరం. ఇది ప్లసెంటా. దీని ద్వారా బిడ్డకి వెళ్ళి ఆల్మోస్ట్ మొదటి నెల నుంచే బిడ్డకు ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఏమవుతుంది అంటే అవయవాలు సరిగా తయారు కావు. ఆ విషయము ఆ తల్లికి తెలియదండి, అసలు తనకే తెలియదు సిఫిలిస్ ఉందని, కానీ అది లోపల అడ్వాన్స్ స్టేజ్లో ఉందని, కానీ బిడ్డకు సోకుతుందని తెలియదండి. ఇది బ్రెయిన్. నార్మల్ బ్రెయిన్ ఇలా ఉంటే సిఫిలిస్ సోకినటువంటి ఈ బిడ్డకు ఆల్మోస్ట్ 30% మాత్రమే ఉంటుందండి. అంటే ఈ బిడ్డ బయటకు వచ్చినా పెద్ద మేధా సంపన్నురాలు కాలేదు, బుద్ధిమానంతో బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన బిడ్డ అప్పుడే డెలివరీ అయింది అనుకుందాం, బాగా జలుబు చేసినట్టుగా ఉంటుందండి. లోపల జలుబు చేయడానికి ఏముంటుంది, తల్లి గర్భంలో ఏమీ ఉండదు. కానీ ఈ సిఫిలిస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి అలర్జిక్ రైనైటిస్ అంటారు, ఇది వస్తుంది. ఆ తర్వాత గమనించండి, బిడ్డ యొక్క ఇన్సిజర్ అంటారు. ఈ టీత్ ఒక కొక్కెన్లా ఉంటాయి, అంటే దీన్ని హచ్చిసోనియన్ టీత్ అంటారు. ఈ విధమైన రింగ్ ఇట్లా పడ్డది, లేక ఇటువంటి గ్యాప్ వచ్చిందంటే తప్పకుండా ఈ తల్లికి సిఫిలిస్ ఉందేమో, ఆ సమయంలో బిడ్డ పుట్టిందేమో అని తెలుసుకోవచ్చు. రెండవది, పుట్టిన బిడ్డకు కళ్ళు కనబడతలే ఎవరు చెప్పలేరండి. స్లోగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలిసిపోతుంది. మీ కనుపాపం మీద ఇటువంటి వైటిష్ ప్యాచెస్ ఉంటాయి, గ్రౌండ్ గ్లాస్ అపియరెన్స్ ఉంటుంది. దీన్ని ఇంటర్స్టిషియల్ కెరటిస్ అంటారు. అంటే సిఫిలిస్ బిడ్డకి ఈ విధంగా అనేక లక్షణాలు కలగజేస్తుంది. ఆ తర్వాత చూడండి, ఈ బిడ్డ ముక్కు గుంట పడిపోయిందండి, అంటే బ్రిడ్జ్ ఆఫ్ నోస్ దెబ్బతింటుంది, కాబట్టి ముక్కు లోపలికి పోయినట్టు ఉంటుంది. సర్జరీ చేస్తే తప్ప ఇది నిలబడదు. ఇవన్నీ కూడా సిఫిలిస్ యొక్క ఎండాట్రైట్స్ అంటారు, అంటే రక్తనాళాలు దెబ్బతీయటం, ముక్కులో నేజల్ బోనే దెబ్బతీయడం ద్వారా జరుగుతుంది. కొంతమంది బిడ్డలు కాళ్ళు వంగిపోతాయండి,
ఆల్మోస్ట్ సాఫ్ట్ బోన్స్ ఉంటాయి కాబట్టి కాళ్ళు వంగిపోతాయి, ఏం చేసినా సరే నిలబడవు. మరికొంతమందికి ఇక్కడ చూడండి, ఈ నోస్ డిప్రెస్ అయిపోయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జరీ చేసి మరి లిఫ్ట్ చేసేవాళ్ళు, కొంతమంది ప్రాసెసెస్ అంటే ఇంప్లాంట్ లాంటిది ముక్కుకు పెట్టుకునేవాళ్ళండి. ఎందుకంటే ఇదంతా కూడా ఒక కరెక్టబుల్ కండిషన్. ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా సరే ఒకవేళ అన్ప్రొటెక్టెడ్గా పాల్గొన్నట్లయితే తప్పకుండా టెస్ట్ చేయించుకోవాలి. సిఫిలిస్ సింపుల్ ఇంజెక్షన్స్ ఉన్నాయండి, పెన్సిల్ ఉంది, పెన్సిల్ అలర్జీ ఉంటే డాక్సిసైక్లిన్ ఉంది, తద్వారా వారికి కానీ వారి భావితరాలకు కానీ సోకకుండా కాపాడవచ్చు. ఓకే డాక్టర్, ఎష్యూర్ ఇన్సర్ట్ వల్ల లాభాలేంటి? జనరల్గా చాలామంది స్త్రీలకు ఇక చాలు సంతానం, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది నాకు అనుకున్న స్త్రీల లోపల ఏమి ప్రొసీజర్ చేస్తారు, భర్తలు కనుక ముందుకు వస్తే వాసెక్టమీ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా స్త్రీలే ఈ సర్జరీ చేయించుకుంటున్నారు, ట్యూబెక్టమీ చేయించుకుంటున్నారు. భర్తలు ఎక్కువగా ముందుకు రావట్లేదు. ఎంతో ప్రేమ ఉన్న భర్తలు అయితే, ఎంతో ధైర్యం ఉన్న వాళ్ళు, అపోహలకు గురి కాని వాళ్ళు. ఎందుకంటే పురుషులకు వాసెక్టమీ చేసుకుంటే ఏమేమి పోతాయనే భయం ఉంటుందండి. వారికి పోయేదేమీ లేదు, వారి యొక్క వైవాహిక జీవితం బాగానే ఉంటుంది, కానీ ఎందుకో పురుషుడు వెనకాడతాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సర్జరీస్ చేసుకునే వాళ్ళలో 30% మంది పురుషులండి, 70% స్త్రీలే. ఆ స్త్రీలకు ఉన్న ఆప్షన్ ఏంటి అది చూద్దాం. దాన్ని ట్యూబెక్టమీ అంటారు. ట్యూబ్ని కొంత భాగం కట్ చేసేస్తామండి. ఎందుకు ట్యూబ్ని కట్ చేస్తున్నాం? ఇది ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఎందుకు అంటున్నాం అంటే, కింద నుంచి స్పామ్స్ వెళ్తాయండి, వెళ్ళి ట్యూబ్ ద్వారా వెళ్ళి ఇక్కడ అండాన్ని చేరుకోగలుగుతాయి. జైగోట్ ఇక్కడ తయారవుతుంది. ఆ జైగోట్ దొల్లుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఇంప్లాంట్ కావాలి. కాబట్టి స్పర్మ్ వెళ్ళాలన్నా ఎగ్ బయట రావాలన్నా రెండింటి ట్యూబే కీలకం. దాన్ని కట్ చేసామనుకోండి, స్పర్మ్ వెళ్ళలేదు, ఇక్కడ అయిపోతుంది. కాబట్టి ఇక ప్రెగ్నెన్సీ రాదని. అయితే ఇది ఒక సర్జరీ. ఈ సర్జరీ చేసినప్పుడు ఈ మొత్తం 10 సెంటీమీటర్ల ఈ ట్యూబ్లో మధ్యదారులు కట్ చేస్తున్నాం అండి. ఎందుకంటే రేపు ఎప్పుడైనా కలపాల్సి వచ్చినా ఏం చేసినా సరే కొంత మొబైల్ పోర్షను, ఫ్రీ పోర్షన్ ఉంటే మళ్ళీ కలపొచ్చు అని. అయితే ఈ ట్యూబెక్టమీ చేసిన వాళ్ళ లోపల కొంతమంది అన్ఫిట్గా ఉండొచ్చు, కొంతమంది సర్జరీకి ఇష్టపడకపోవచ్చు, భయం వేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారి కోసము సర్జరీ లేకుండానే చేసే పద్ధతి ఒకటి వచ్చిందండి. దాని పేరే ఎష్యూర్ మైక్రో ఇన్సర్ట్. ఇక్కడ మీకు స్ప్రింగ్ లాగా కనబడుతుందండి. ఈ స్ప్రింగ్ ఏం చేస్తుంది అంటే గర్భ నియంత్రణ పద్ధతిగా పనిచేస్తుంది. ఇది ఎక్కడ పెడతారో అది చూద్దాం. ఇది గర్భసంచి అండి. మనం ట్యూబెక్టమీలో ఏం చేస్తున్నాం, ఇక్కడ కట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కట్ చేయట్లేదండి, మనం కింద నుంచి వెళ్తున్నాం, ఎండోస్కోప్ ద్వారా వెళ్ళి ఈ స్ప్రింగ్ని కరెక్ట్గా ఈ ట్యూబ్ యొక్క ఆరిజిన్ లోపల, దీన్ని ఇస్మస్ అంటారు, దీనిలో పెట్టి వదిలేస్తామండి. ఎలా చేస్తున్నాం అంటే కరెక్ట్గా మాకు లెక్క ఉంటుంది. ఇందులో 26 రింగ్స్ ఉన్నాయి, 18 రింగ్స్ పైన ఉండాలి, 8 రింగ్స్ కింద ఉండాలి. ఇలా ఉంటే కరెక్ట్ పొజిషన్ అనేది దీన్ని డిస్లాట్ చేసేస్తాం, మన ఎండోస్కోప్ బయటకు తెచ్చుకుంటాం. ఇలా పంపిస్తామండి ఎండోస్కోప్ ద్వారా. ఈ స్ప్రింగ్ లోడ్ అయ్యింది, పెట్టినాక మనం చూసాం ఇందులో మన వైపు 8 ఉన్నాయి అంటే కరెక్ట్ పొజిషన్ కాబట్టి అక్కడి నుంచి దాన్ని డిస్కనెక్ట్ చేయొచ్చు. చేసినా కదా అక్కడ స్ప్రింగ్ అక్కడే ఉండిపోతుందండి. ఈ స్ప్రింగ్ వల్ల లాభం ఏంటి అంటే దీనివల్ల ఇంటెన్స్ ఫైబ్రస్ రియాక్షన్ వస్తుంది, మొత్తం దారులు మూసుకుపోతాయండి. ఇది మనం ట్యూబ్లో వేసాం కాబట్టి ట్యూబ్ మొత్తం మూసుకుపోతుంది, కంప్లీట్ సాలిడ్ ముద్దలాగా తయారవుతుంది. స్ప్రింగ్ అక్కడే పర్మనెంట్గా ఉండిపోతుందండి. 2 వైపులా వేయాల్సి వస్తుంది. ఇలా వేసాం మనం ఎక్స్రే ద్వారా చూసుకోవచ్చండి మనం కరెక్ట్ పొజిషన్ చేసామా లేదా, ఉన్నాయా లేదా స్ప్రింగ్స్ జారి పడిపోయినాయా అవన్నీ చూసుకోవచ్చు. వితిన్ 3 monthsలో ఇదంతా క్లాట్ అయిపోతుంది. ఇక భవిష్యత్తులో స్పర్మ్ కూడా పోలేదండి. కాబట్టి ఎవరైనా సరే సర్జరీ ఇష్టం లేని వాళ్ళు కానీ అన్ఫిట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఎష్యూర్ మైక్రో ఇన్సర్ట్ చేయించుకోవచ్చు. తద్వారా వాళ్ళు మరొక సర్జరీ నుంచి తప్పించుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఓకే డాక్టర్, కిడ్నీకి సంబంధించి అలాగే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి లేటెస్ట్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.